హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు ఈ కరోనా దీనివల్ల మా ద్రోణరాజు శ్రీనివాస్ గారు 29వ వార్డు వచ్చి ఈ కరోనా సందర్భంగా 1000 రూపాయలు ఇవ్వడం, వైట్ కార్డు హోల్డర్కి ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. బయటికి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి, ఆ పనులు చేసుకొని వచ్చి తొందరగా పూర్తి చేసుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి శుభ్రంగా పాటించినట్టయితే ఈ కరోనా మహమ్మారిని మనం తరికొట్టడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళు ఉన్నట్టయితే వాలంటరీ సెక్రటరీ సహాయంతో వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా ముఖ్య అతిథిగా ద్రోణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు 29వ వార్డులో ప్రతి ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వ్యాధి విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. మనం పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్లు ఇస్తున్నాం, అయినా సరే వాళ్ళకి ఆర్థిక స్థితి మెరుగుపడదు కనుక వాళ్ళకి 1000 రూపాయలు నగదు వాళ్ళకి చెల్లించాలని ఇవాళ యూసీడీ నుంచి ఏపీడీఓ అట్లాగే వాలంటీర్లు, సెక్రటరీస్ వాళ్ళందరూ స్వయంగా వచ్చి ఇక్కడ మా కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇదిగో అమ్మ 1000 రూపాయలు మీకు ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి అందించే ప్రక్రియ వాళ్ళకి చేపట్టారు. వారిని నేను హృదయపూర్వకంగా ఎవరైతే వాలంటీర్సు, సెక్రటరీసు, యూసీడీ స్టాఫ్, జీఎంసీ స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళని అభినందిస్తున్నాను. అట్లాగే నేను మా నాయకులకు, కార్యకర్తలకు కూడా చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. మామూలుగా కూడా చెప్పాను, నేను మీరు సామాజిక దూరం పాటిస్తూ ఇతరులకు చెప్పే విధంగా మనం ఉండాలి ఆదర్శంగాన. కాబట్టి ఈ వ్యాధి అన్నది ఇది ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారిది. అధికారులు కానీ వైద్యులు కానీ నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉన్నారు. అట్లాగే పోలీసు వ్యవస్థని మీరు గౌరవించండి. ఎందుకంటే లాక్డౌన్ చేసిన తర్వాత మీరు బయటకు రావడం వల్ల అది మీకు కూడా ప్రమాదకరం, మీ వల్ల ఇతరులకు కూడా ప్రమాదకరం కనుక దీన్ని పాటించాలని హృదయపూర్వకంగా చెప్తూ, అట్లాగే ఎప్పటికప్పుడు వార్తలను ఏం జరుగుతున్నా ఏ రకమైనటువంటి కూడా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ, స్టేట్ మీడియా కానీ, రీజనల్ మీడియాలు కానీ
అలాగే నగరంలో ఉన్నటువంటి మీడియాలు కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు మీరు పాటించాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ వెంకటేశ్వర నగర్లో ఈరోజు మన పాత 20వ వార్డు అంటే ఇప్పుడు కొత్తది 29వ వార్డులో వెంకటేశ్వర నగర్లో ఇక్కడ మన ముమ్మన అప్పారావు గారు, నారాయణరావు గారు, అలాగే మన పక్కూరు చిన్న గారు, తర్వాత మన రవేశ్వరరావు గారు, రవి, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా చాలామంది పేర్లు, సూర్యారావు, రాధాలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పలే, దయించి ఎవరు అనేది భావించొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని, నేను ఇంకోటికి ఎలాగ ఉపయోగపడతాను, సహకరిస్తానని తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజా హితం కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్తూ సెలవు తీసుకుంటాను.